విభజన చట్టం హామీలు ప్రత్యేక హోదా డిమాండ్తో హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఈ బంద్కు తెలుగుదేశం, కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాలు దీనికి మద్దతు ప్రకటించాయి. హోదా సాధనలో కార్మికులంతా కలిసి నడుస్తామని వివిధ కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. కేంద్రం చేసిన మోసాన్ని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి అన్ని డిపోల వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు. 50,000కు పైగా కార్మికుల మద్దతు ఉండడంతో 11,000కు పైగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రత్యేక హోదా బంద్కు లారీ యజమానుల సంఘం మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో తిరిగే అన్ని లారీలను నిలిపేస్తున్నట్లు తెలిపింది. బంద్ వల్ల ఇంటర్ ప్రాక్టికల్స్, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రత్యేక హోదా కల్పించకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ప్రధాని మోదీకి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ దగ్గర ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన బంద్లో ఆయన పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టబోయే ధర్నాలో కాంగ్రెస్ పార్టీ పాల్గొనట్లేదని ఆయన స్పష్టం చేశారు. ఆలస్యంగా అయినా మీరు ప్రభుత్వంలో దిగిపోయేటప్పుడైనా ఆంధ్రప్రదేశ్ హక్కుగా ఉన్నటువంటి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయండి అని 5 కోట్ల ప్రజల గొంతును వినిపించడానికి ఈ బంద్ విజయవంతంగా ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు. 100 రోజుల్లో ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయబోయేటువంటి యూపీఏ ప్రభుత్వం వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానిగా తొలి సంతకం ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు మీదే తొలి సంతకం పెడతారు.